सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा ఓం ఓముకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్ వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము, తెలుగు అనుకృతి, వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండితము గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. విశుద్ధ భగవద్గీత ఇది. ఇందులో 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. స్వధర్మం, మనం ప్రయాణం చేసేటప్పుడు మన ధర్మము స్వధర్మం ఏముంటుంది? ప్రయాణం చేసేటప్పుడు మన ధర్మం ఏమిటి? ఏముంటుంది? స్వధర్మం. ఏం చేయాలి? ప్రయాణం చేస్తున్నాం, రైల్లో ఉన్నాం, అప్పుడు మన ధర్మం ఏమిటి? చెప్పండి. మనం ఏ టికెట్ ఎక్కడైతే తీసుకున్నాం అదే సీట్ లో కూర్చోవాలి గురూజీ ఫస్ట్. తర్వాత ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు రెండోది. ఇంకా సరిపోతుందా? అంతే ఉంటుందా? మీరు డాక్టర్ అయితే యాత్ర చేస్తున్నారు, మీరు డాక్టర్, ట్రైన్ టికెట్ అడుగుతారు మీరు డాక్టరా అని. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేయాలి అవసరం పడితే. మీరు మెకానిక్ అయితే, మీరు టీచర్ అయితే, మీరు ఇంకో ఏదో అయితే, గురుజీ మనం ఏది చేయగలిగితే అది చేయాలి గురుజీ. ఏది హెల్ప్ చేయగలిగితే. యాత్ర చేసేటప్పుడు ఒకరికి ఆకలిస్తుంది, మీ పక్క సీట్లో ఉన్న వారికి, మీరు తింటున్నారు, అప్పుడు మీ ధర్మం. లేదా గొడవ పెట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అప్పుడు మీ ధర్మం. అంటే అర్థం చేసుకోవాలి, యాత్ర చేసేటప్పుడు మన ధర్మం ఏమిటి? ముందుగా టికెట్ తీసుకోవాలి. టికెట్ కూర్చుంటే టికెట్ తీసుకున్నాం కానీ మన సీట్లో మనం కూర్చోలేదు. మన ధర్మం ఏమిటి? అకస్మాత్తుగా కొందరికి ఇబ్బంది అవుతుంది, వృద్ధులు ఉంటారు, దిగలేకపోతున్నారు లేదా ఎక్కలేకపోతున్నారు, అప్పుడు మన ధర్మం. బలంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అప్పుడు మన ధర్మం. మన సీటే మన టికెటే, కానీ పక్కన గర్భిణీ స్త్రీ ఉంది, లేదా పిల్ల తల్లి ఉంది, లేదా కష్టాలు ఉన్నవారు, మన సీట్ వాళ్ళకి ఇవ్వాలి. మన సీటే మన డబ్బే వాళ్ళకి ఇవ్వాలి. మన ధర్మం చూడండి మారిపోతుంది ఇప్పుడు. అలాగే మన యాత్ర అంటే ఏ యాత్ర? జీవన యాత్ర చేస్తున్నాం, మనం జీవిస్తున్నాం కదా. మన ధర్మం ఏమే ధర్మాలు ఉన్నాయి గమనించాలి. అకస్మాత్తుగా కూడా మన ధర్మాలు వస్తాయి, అందరికి ఉండవు. స్వధర్మం అన్నప్పుడు వ్యవసాయం చేసేవారి యొక్క ధర్మం ఏమిటి? బాగా పురుగుమందులు వేసి బాగా పంటలు పండించి బాగా లాభాలు పొందాలి, అంతేనా? వ్యవసాయం చేసేవారు లాభాలు గడించాలి, ఎక్కువ దిగుబడి రావాలి, అటువంటి పురుగుమందులు వేయాలి, అటువంటి వంగడాలు వేయాలి.
అంతేనా? వ్యాపారం చేసేవాళ్ళు దొంగ వ్యాపారం చేయాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి, అంతేనా? నాయకులు, లీడర్లు తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, అధికారం పదవులు పొందుతూ ప్రజలకు అన్యాయం చేయడం ఇప్పుడు జరుగుతుంది ఏంటి? స్వధర్మంలో మన జీవన యాపనం, మనం జీవిస్తున్నాం కదా, ఈ జీవన యాత్ర చేస్తున్నాం. మన ధర్మం ఏమిటి? ఇంట్లో ఉంటే, బయట ఉంటే, రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే, కారులో వెళ్తున్నాం లేదా బైక్ పైన వెళ్తున్నాం, మన ధర్మం ఏమిటి? మన దేశంలో అయితే, భారతదేశంలో అయితే ఎడమ నుంచి వెళ్ళడమా, కుడివైపు నుంచా, లెఫ్టా రైటా? ఇక్కడ లెఫ్ట్. అది అమెరికా అయితే ఇక్కడ ధర్మం లెఫ్ట్ నుంచి వెళ్ళడం రోడ్డు పైన, అమెరికా అయితే రైట్ నుంచి వెళ్ళడం. స్వధర్మం మారిపోయిందా? ఇక్కడ నియమాలు వేరు, అక్కడ నియమాలు వేరు. అక్కడ స్విచ్ లేరు, ఇక్కడ స్విచ్ లేరు. ఇక్కడ స్విచ్ పై నుంచి కిందికి వేయాలి, అక్కడ స్విచ్ కింద నుంచి పైకి వేయాలి. ఇవి రకరకాలు ఉంటాయి. అయితే మనం జీవించేటప్పుడు ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా, మన ధర్మం ఏమిటి? స్వధర్మం. చివరికి ఇక్కడ బాగా గమనించండి, మన ధర్మం, నా స్వధర్మం ఏమిటి? చివరికి మన ధర్మం ఏమిటి? చివరికి అంతిమ స్వధర్మం ఏమిటి? గురుజీ, చెప్పండి. నన్ను నేను తెలుసుకోవడం. ఉమ్. చివరికి మన ధర్మం నన్ను తెలుసుకోవడం. అంత అయిపోయిందా? తెలుసుకున్నాను, నేను ఆత్మనని తెలిసింది, అయిపోయిందా? అంతేనా? నన్ను నేను తెలుసుకోవడం స్వధర్మం అయిపోయిందా? బంధాల నుంచి విడిపడడం. ఎవరికి వారు చూసుకోండి, చివరికి మీ ధర్మం ఏమిటి? అలాగే మన ఇంట్లో ఉన్నప్పుడు మన ధర్మం, పర ఇంటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు, ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఆ ఆశ్రమం ఉన్నప్పుడు మన ధర్మం ఏమిటి? బస్సులో ఉన్నప్పుడు ధర్మం వేరు, రైల్లో ధర్మం వేరు, మార్కెట్లో ఉంటే ధర్మం వేరు ఉంది. మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? మన ధర్మం ఏమిటి? మన ఇంట్లో మనమే అతిథులుగా ఉంటే ఎలా ఉంటుంది? మన ఇంట్లో మనమే అతిథులుగా ఉండి మన ఇంటి వాళ్ళు ఆతిథ్యం ఇవ్వకపోతే, గౌరవించకపోతే, ఆదరించకపోతే, మన ఇంట్లోనే మన ఇంట్లో మనం ఎవరు ఆదరించాలి? స్వగృహంలో నాకు నేనే ఆదరించుకో. కోరకూడదు. నన్ను ఆదరించుకోవడం కాదమ్మా, మన ఇంట్లో మనం మన ఇంటి వాళ్ళు ఆదరించాలి, గౌరవించాలి అని ఆశించకూడదు. అవసరం లేదు, ఆదరించుకోవాలి, కానీ మనం ఆశించకూడదు. ఇంట్లో మన అతిథులం కాదు కదా, ఆతిథ్యం ఇచ్చేవారిమి, అతిథులం కాదు. మంది ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఏ అధికారం ఉంటుందో పర ఇంటిలో అధికారం ఉంటుందా? అలాగే వ్యవహారం చేస్తామా? అంతేందుకు, మన ఇంట్లో లోపల ఉన్నప్పుడు వ్యవహారం వేరు, ఇంటి బయటకు వస్తే వ్యవహారం వేరు. ఇంటి వాకిలు దాటి, మన ప్రహరీ దాటి రోడ్డు పైకి వస్తే వ్యవహారం, అప్పుడు ధర్మం, మన ధర్మం. అన్ని ప్రశ్నించుకోవాలి. ఇంట్లో ఉంటే నా ధర్మం ఏమిటి? ఇంటి బయటకు వస్తే, గోడ దాటితే, గేట్ దాటితే, రోడ్డు పైన ఉంటే, ఆ గదిలో ఉంటే, ఆ గల్లి నుండి బయటకు వస్తే, ఆ ఊరు నుండి బయటకు వస్తే, ఎక్కడ ఉన్నాము, ఎలా ఉంటున్నాము, ఏం చేయాలి, ఎక్కడుంటే ఏది నా స్వధర్మం, ఎక్కడున్నప్పుడు ఏది నా స్వధర్మం. మాట్లాడమని మీకు మైక్ ఇచ్చారు, మీ స్వధర్మం ఏముంటుంది? గంటల కొద్ది మాట్లాడమా, రెచ్చిపోయి, లేదా నచ్చినట్టు అందరు తిట్టేయడమా? ఏం మాట్లాడాలి వేదిక మీద అందరు ఉన్నప్పుడు? అబద్ధాలు చెప్పడమా? ఏం చెప్పాలి? తప్పుదారు చూపడమా మైక్ పట్టుకొని? మైక్ ఎందుకు ఇచ్చినారు? మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి? ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది కదా.
అలాగే ప్రతి క్షణం ప్రతి సందర్భంలో ఎక్కడెక్కడ ఎలా ఉంటున్నాం ఏం చేయాలి బాగా చూసుకోవాలి. అది తప్పకుండా చూసుకోవాలి. అది స్వధర్మ నిధనం శ్రేయ. అయితే ఇక్కడ మనకు తెలుసు తప్పని తెలుసు, అది వ్యవహారం కాదని తెలుసు, అయినా వ్యవహారం అలా చేస్తున్నాం కదా. దానికి కారణం ఏమిటి? సూక్ష్మంగా బాగా అర్థం చేసుకున్నాం, విన్నాం, అంతా చేసినాం, అధ్యయనం చేసినాం, అనుకున్నాం కూడా, అయినప్పటికీ కూడా మనం పాటించట్లేదు. కారణం ఏమిటి? పాటిస్తున్నామా పూర్తిగా? చాలా విషయాలు తెలుసుకున్నాం, అవగాహన ఉంది కూడా, అనుకుంటున్నాం కూడా, అయినా పాటించట్లేదు. కారణం ఏంటి? ఎందుకు పాటించలేకపోతున్నాం? నడిపించేది ఎవరు? వారెవరు? గుణాలు గురుజీ. గుణాలు. ఏ గుణాలు నడిపిస్తున్నాయి మనల్ని తప్పుదారి పట్టించేవి? సత్వ రజ తమో గుణాలు ఉన్నాయి కదా గురూజీ. ఏ గుణము? ప్రశ్న. అందులో ఏ గుణం తమోగుణం. తమో రజోగుణం. తమోగుణం నడిపిస్తుందా? రజోగుణం మా గురుజీ. ఆ? నన్ను అడగకండి రజగుణమా అని అడగవద్దు. ఏ లేదు, గుణం? రజోగుణం నడిపిస్తుంది గురూజీ. స్పష్టంగా చెప్పండి, తప్పో ఒప్పో. రజోగుణం నడిపిస్తుంది గురూజీ. దాంట్లో సత్వగుణం కూడా మిళితమై ఉంటుంది. తత్వం ఏం చేస్తుంది? సైలెంట్ కిల్లర్ అది. ఆ, ప్రశాంతంగా ఉంటుంది కానీ అదే, కానీ నడిపించేది రజోగుణమే. మనల్ని నడిపించేది రజోగుణం, చేష్టం చేయించేది రజోగుణం. ఇన్ని తెలిసినప్పుడు కూడా మనం అప్పుడప్పుడు కొట్టుకుపోతున్నాం. కారణం ఈ గుణాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. గుణాల యొక్క అధికారం ఉంది. గుణాలు ఈ 8వ అధ్యాయంలో ఎందుకు కొట్టుకుపోతున్నాం, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది, అసలు ఏది, అసలు కోపం ఎందుకు వస్తుంది, ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనే విషయంలో 8వ అధ్యాయం చెప్పడం జరిగింది. ఈ 7వ అధ్యాయంలో ఈ ధర్మాల గురించి, కర్మ గురించి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా గుణాలు, ప్రకృతి గుణాలు. మనం వాటిని నడిపించాలి కానీ అవి మనల్ని నడిపిస్తున్నాయి. మన ఆత్మశక్తి పనిచేయట్లేదు. అంటే మన శక్తి ఏమిటి, మన సామర్థ్యం ఏమిటి, నా స్వరూపం ఏమిటి నాకు తెలిసి ఉండాలి. అటువంటి విద్య ఉండాలి. అటువంటి సాధన, అభ్యాసం చాలా అవసరం. ఇప్పుడు 8వ అధ్యాయం చూద్దాం. ఇది కూడా కర్మయోగమే. ప్రవృత్తికి ముఖ్య కారణం అనే శీర్షిక ఉంది. కర్మయోగం ఇది కూడా. సారమ సంగతి ఎవరు చెప్పండి? సుజాతమ్మ గారు మీరే గురుజీ చెప్పండి. సారమ సంగతి. ప్రవృత్తికి ముఖ్య కారణము. సప్తమాధ్యాయమున కృష్ణుడు ప్రకృతి గుణములు మనుజుని ప్రవృత్తికి ముఖ్య కారణమని చెప్పి ఉన్నాడు. అర్జునుడు ఈ అధ్యాయమున ఆ గుణముల యొక్క నామములను ఎరుపుటకు అభిలాష ప్రకటించెను. అర్జునుడు ఇట్లు ప్రశ్నించి ఉన్నాడు: మనుజుని కోరికకు విపరీతముగా అతనిని పాపమున ప్రవర్తింపజేయు గుణమెయ్యది. కృష్ణుడి ప్రశ్నకు సమాధానముగా రజోగుణమును వర్ణించి ఉన్నాడు. కామము, క్రోధము రజోగుణమునకు అంగములనియు అవి ప్రవృత్తికి ప్రధాన కారణములనియు నుడివి అందులో కామము ప్రధానంగా చెప్పినాడు. ఆ కామము తృప్తి చెందని అగ్ని అని కృష్ణుడు వర్ణించి చివరకు దానిని త్యజింపను ఉపదేశించి ఉన్నాడు. గురుజీ, ఇది మనం కోపం అంటాం కదా. కోపం కారణం ఏంటి? కామమే. ఈ కామక్రోధం నడిపించేది రజోగుణం. కామం కానీ క్రోధం కానీ రజోగుణానికి అంగాలని చెప్పినారు. రజోగుణం యొక్క అంగాలే కామము, క్రోధం. క్రోధం కూడా కాదు, కామమే నిజానికి. అసలు కామమే కారణం ప్రధానంగా. మరి ఆ కామం ఎటువంటిది అంటే తిండిపోతు.
కామం తిండిపోతున్నారు. ఎందుకన్నారు? తిండిపోదు. ఎంతనే పెట్టండి తింటూనే ఉంటాడు. సరిపోదు, ఎంత తిన్నా అగ్ని వెళ్తే ఉంటది ఎప్పుడు. అగ్ని అగ్ని ఎంతనే పెట్టండి. అగ్ని. ఎంత పెట్టినా స్వాహ. అగ్నిలో అగ్ని వేయండి, నెయ్యి వేయండి, ఏమైనా పెట్టండి, ఏం జరుగుతుంది? ఎంత పెట్టినా అంతే. స్వాహ. అడుగులేని గుమ్మి గురూజీ. ఎంతనే పెట్టండి, ఎంత పెట్టినా స్వాహనే. అటువంటిది మహా తిండిపోతా కామం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంతనే పెట్టండి, ఇంకా కావాలి. నా జాతు కామాన్న భయాన్న లోభాత్ ధర్మం త్యజ జీవితస్యాపి హేతో నిత్యో ధర్మ సుఖ దుఃఖేతు అనిత్యే జీవో నిత్యో హేతురస్య తు అనిత్య. ఇవి అంటే కోరికలు, అవి లెక్కలేని కోరికలు ఉంటాయి. మీరు ఏం చేసినా ఆ కోరికలు కనుక ఉంటే ఇక ఆ కోరికను సాధించడానికి భయము, లోభం ఏముండదు. ఇక అన్నీ లోభం వలన, భయం వలన, కామం వలన అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనకు ధర్మం గురించి తెలిసి ఉండాలి. నేను ఆత్మను, జీవో నిత్య, జీవుడు నిత్యుడు, నేను ఆత్మను, అంత అనిత్యమే, మిగతా అంత అనిత్యం తెలిసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అప్పుడేమైనా జరుగుతుంది. లేకపోతే కామము కామం కామమే. అగ్ని, కామం అనేది అగ్ని. ఈ విషయంలో వేరే శ్లోకాలు చెప్పడం జరిగింది. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, ఎంత ఈ కామానికి ఎంత అన్నం పెట్టినా తగ్గదని చెప్పేసి. నీతి వైరాగ్య శ్లోకాలు కూడా చెప్పుకున్నాం. ఇది నా జాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి. ఈ కామం కామ ఉపభోగించడం అంటే అనుభవించడం వలన, భోగించడం వలన నా శామ్యతి శాంతించదు. హవిష కృష్ణవర్త్మ ఇవ అంటే మనం హవిస్సులు వేస్తాం. కృష్ణవర్త్మ అంటే యజ్ఞాగ్నిలో, ఆ జ్వాలల్లో హవిష ఆహుతులతో చేస్తే భూజయేవ అభివర్తది, ఇంకా పెరుగుతుంది. మంటలు పెరుగుతాయని తగ్గవు. కామం ఉందని చెప్పేసి మనం కనుక ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవిస్తుంటే తగ్గడం ఉండదు, కోరికలు పెరుగుతాయి. కొందరు ఏమనుకుంటారంటే బయట అంటుంటారు, కోరికలు ఉన్నాయి కదా, ఆ కోరికలు నెరవేరాలంటే పూర్తిగా అనుభవించాలి. కొందరు మాంసం తినేవారు ఉంటారు, ఈ సారా మద్యం సేవించేవారు ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి మాంసం తింటున్నారు, తగ్గిందా? ఇక తినకూడదు అనిపిస్తుందా? కోరికలు తగ్గిపోతున్నాయా? ఇంకెక్కువ తినాలనిపిస్తుంది. ఏదైనా అలవాటు చూసుకోండి. ఏ అలవాటైనా ఇంకా అధికంగా. టీ తాగే వాళ్ళు ఉంటారు, రోజు 10 టీలు తాగేవారు ఉంటారు. అవును. 10 టీలు తాగడం ఒకటి పెట్టుకుంటారు, రోజు 10 టీలు తాగాలి. మీరు 11వ టీ ఇవ్వండి, ఇంకా తాగుతారు. వద్దంటారా? 10 టీలు అయిపోయినాయి ఈరోజు, 10 సార్లు తాగేశాను, ఇంకా వద్దంటారా? వద్దనడం ఉండదు. అటువంటిది కోరికలు. కాబట్టి ఆ కోరికను ఎలా ఏం చేయాలి అనే విషయంలో ఈ మొదటి శ్లోకం అర్జునుడు అడుగుతున్నాడు. హే వార్ష్ణేయ అంటే వృష్ణి వంశం, వృష్ణుకుల సంభూత, వృష్ణుకులం పుట్టిన వంటి వాడు వార్ష్ణేయుడు, కృష్ణుడు. వృష అంటే మరొక అర్థం ఉందనుకోండి, బలవంతుడు అని అర్థం. వృష అంటే వీర్యం అని అర్థం. వృష అంటే వీర్యం గలవాడు, బలవంతుడు, వీరుడు అని అర్థం. అటువంటి వంశంలో పుట్టినటువంటి హే కృష్ణ అంటే నువ్వు బలవంతుడివి. అందుకే ఇక్కడ ఒక శబ్దం బలాదివ అని చెప్పేసి కూడా ఉంది ఒక మొదటి శ్లోకంలో. ఇది అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అథ కేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అనిచ్ఛన్నపి ఇష్టం లేకున్నా, కోరకున్నా, బలపూర్వకంగా నియోజితం అవుతుంది అంటే బలవంతంగా నియోగింపబడుతుంది, అందులో నన్ను ముంచుతుంది పాపంలో. అయం పాపం చరతి పురుష అంటే పురుషుడు, ఈ మనిషి, ఈ పురుషుడు కోరకుండానే అన్న అర్థంతో ఈ శ్లోకం ఇది. చూడండి శ్లోకం యొక్క అర్థం. అథకేన, అథ అంటే వీడు అని అర్థం, ఇక్కడ అంటే తర్వాత అని అర్థం కూడా వస్తుంది, ఇక మీదట అని అర్థం. అథ కేన ప్రయుక్త, ఎవని ద్వారా ప్రయోగింపబడినటువంటి ఈ పాపం
పాపం చేస్తున్నాడు. పురుషుడు అంటే పురుషన ఒకటే అర్థం. ఈ పాపం ఎందుకు చేస్తున్నాడు అనే విషయంలో అనిచ్ఛన్నపి అనిచ్ఛ ఇచ్చ లేకుండా కూడా అనిచ్ఛన్నపి ఇచ్చన్ అనిచ్ఛన్ ఇచ్చ లేకున్నా, కోరిక లేకున్నా, కోరకున్నా. వార్ష్ణేయ శబ్దం ఇక్కడ ముఖ్యం అన్నమాట. అంటే బలం ఉన్నవాడు, నువ్వు ఇంద్రియాలను జయించేవాడా, వీర్యం గలవాడా అనే అర్థం కూడా వస్తుంది. వార్ష్ణేయ అంటే కృష్ణుని యొక్క నామం వార్ష్ణేయ. తెలుగు అర్థం చెప్పండి పద్మావతమ్మ గారు, 1వ శ్లోకం. గురుజీ. వార్ష్ణేయ కృష్ణ అథ అయం పూరుషః, ఈ మనుజుడు అనిచ్ఛన్ అపి కోరకయు బలాతు నియోజితః ఇవ, బలవంతముగా నియోగింపబడిన వాని వలె ఏన ప్రయుక్తః, ఎవనిచే ప్రేరేపితుడై పాపము చరతి, పాపము చేయుచున్నాడు. ఇది ప్రశ్న. ఎవరిచే ప్రేరితుడై ఎవనిచే ప్రేరితుడై పాపము చరతి అంటే పాపము చేయుచున్నాడు. తాత్పర్యం: వృష్ణికుల సంభూత కృష్ణ, మానవుడు పాపము చేయును, కాని ప్రతివాడును బుద్ధిపూర్వకముగా పాపము చేయడు. పాపము అనరింప కోరకయే కొందరు తమ్మెవరో బలపూర్వకముగా ప్రేరణ చేయుచున్నట్టుందులకు పూనుకొందురు. వారిక ప్రేరణ ఎట్లు, ఎవరి వలన కలుగుచున్నది అని కృష్ణుని అర్జునుడు అడిగాను. అందులకు కృష్ణుడి క్రింది విధముగా సమాధానము చెప్పుచున్నాడు. గుర్తుంచుకోండి, ఎవరి బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. మరి ఎందుకు పాపం చేస్తున్నాడు? పాపం ఉనరింప కోరకయే. పాపం ఉనరింప కొందరు తమ్మెవరంటే తామెవరో, అంటే తమను ఎవరో, తమ్మెవరంటే తమను ఎవరో, నన్ను ఎవరో బలపూర్వకంగా ప్రేరణ చేయించినట్లు అందులోకి పూనుకొందరు అంటే ఆ రకంగా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. ఎన్నోసార్లు జరిగింది, జరుగుతూనే ఉన్నది. గమనించండి, జరిగిందా లేదా? ఒక్కసారైనా జరగలేదా? ఎవరికి ఈ మాట వచ్చిందా? అనిపించిందా లేదా? ఎవరో నన్ను నడిపిస్తున్నారు, అది ఏదో శక్తి ఉంది. తాగుబోతూ మత్తులున్నప్పుడు పక్కన పాము ఉంటే భయపడతాడా? పక్కన పాము ఉంది, తాగుబోతు ఏం భయపడాడు, ఏం భయపడతాడు, మనకి ఏం తెలుసు అని అక్కడ. ఏ శక్తి నడిపిస్తుంది మరి అంత భయం లేకుండా? కారణం ఆ లోపల మందు. అందుకోసం తాగడం మంచిది కదా? మంచిది కాదు కాదు గురు. భయం పోవాలంటే తాగండి, మత్తులో ఉండండి, అంతేనా? ఉందాం గురు, మత్తులో, వేద మత్తులో, ధర్మ మత్తులో ఉండాలి. ఈశ్వర భక్తి మత్తులో ఉండండి, అసలు ఏ భయం ఉండదు. ఏ భయం? ఈశ్వర భక్తి మత్తులో ఉండండి. ఈ మత్తు అవసరం లేదు, ఇది ఫ్రీ మత్తు, ఖర్చు లేని మత్తు. ఈశ్వర భక్తి, ఈశ్వరోపాసన ఖర్చు లేదు, పెద్ద సమయం అవసరం లేదు, ఇతరుల యొక్క సహకారం అవసరం లేదు, కొట్టుకుపోవడం ఉండదు, రోడ్లపైన తూలడం ఉండదు, ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఉండదు. అప్పుడు ఎవరు నడిపించాలి మనల్ని? నిజానికి ఈశ్వరోపాసన చేస్తున్నప్పుడు ఎవరు నడిపిస్తారు? ఈశ్వరుడే నడిపిస్తాడు. ఈశ్వరోపాసన లేకపోతే, ఈశ్వరోపాసన లేనప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఆయన నడిపిస్తున్నాడు. ఈశ్వరోపాసన లేనప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? బాహ్య వృత్తులు ఉన్నప్పుడు. బాహ్య వృత్తులు ఉన్నప్పుడు మన గుణాలు, మన కోరికలు. మరి మనల్ని మనం ఎప్పుడు నడిపించుకోవాలి? ఒకటేమో ఈశ్వరోపాసన ధ్యాన స్థితి అంటే భగవంతుడు నడిపిస్తున్నాడు, బాగానే ఉంది. బాహ్య వృత్తులు అంటే బయట ప్రపంచం నడిపిస్తుంది. మరి మనం ఎప్పుడు నడిపించుకుంటున్నాం? మన పని ఇంతేనా? ఎవరు నడిపించాలా? ఎవరు నడిపించదు, మనమే నడవాలి. ఎక్కడ నడుస్తున్నారు చెప్పండి? ఎవరు నడుస్తారు? మీకు మీరు సొంత బలముతో, సొంత బుద్ధితో? అసలు మీరు సొంత బుద్ధితో నడిపిస్తున్నారా? నడుస్తున్నారా? మీ బుద్ధితో మీరు మిమ్మల్ని మీరు నడిపించుకుంటున్నారా? చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి మన ప్రయోగం చేశారా లేదా? ఏం ప్రయోగం చేశారు? నా స్వధర్మం ఏమిటి? నా ధర్మం నేనేంటి? నేనేం పని చేయాలి? ఆలోచిస్తూ పడుకోమని చెప్పినాను. చేశారా ఎవరైనా? సరే, ఈరోజు ఇది చేయండి, ఈ పని చేయండి. నన్ను నేను నడిపించుకుంటున్నానా?
జీవితంలో ఎన్నిసార్లు నడిపించుకున్నాను, ఎన్నిసార్లు ఓడిపోయినాను. ఈ గుణాలు నడిపించినాయా? అసలు చాలా మంది గుణాలు నడిపిస్తాను తెలియదు కదా. రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఈ విషయాలు తెలియవు. కానీ ఒకటి తెలుసు, ఎవరు నడిపిస్తున్నారు. కొందరు అంటారు కూడా భగవంతుడు నడిపిస్తున్నాడు అని చెప్పేసి. అంటే భగవంతుడు నడిపిస్తున్నాడు, లేదా వేరే ఏదో భూతాలు, దయ్యాలు నడిపిస్తుంటాయి, పిశాచాలు, అలవాట్లు, వ్యసనాలు నడిపిస్తాయి. లేదంటే శివుడు ఆజ్ఞ లేని సీమ కూడా పుట్టదు అంటారు. పర్వాలేదు, బాగుందమ్మా, అది భగవంతుడు నడిపిస్తాడు. అవును. సమర్పణ బాగుంది. కానీ ఎప్పుడు మిమ్మల్ని మీరు నడిపించుకుంటారు అంటే ఎవరు ఆజ్ఞ ఉండాలా? రజోగుణం ఆజ్ఞ, తమగుణం ఆజ్ఞ, సత్వగుణం ఆజ్ఞ, లేకపోతే మన్మడాజ్ఞ, మన్మరాల ఆజ్ఞ, భార్య ఆజ్ఞ, భర్త ఆజ్ఞ, ఇటువంటివి కదా. లేదా పై అధికారి, ఇటువంటి వారు, లేదా రౌడీలు, గుండాలు కూడా నడిపిస్తారు. మనం భయపెడతారు కదా, అంతే కదా. మనం ఎవరైనా భయపెడితే భయపడతాం, అన్ని ఇచ్చేస్తాం. ఒక దొంగ వచ్చి కత్తి చూపించి చంపేస్తా అంటే ఇచ్చేస్తాం. మంచి పనికి దానం మాత్రం చేయం. అప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? దొంగ. అప్పుడు దానం చేసినట్టేది కదా. ఆ దానం చేసినట్టు అవుతుందా? దొంగ కత్తి చూపిస్తే ఇవ్వడం అనేది భయానికి ఇచ్చినట్టు అవుతుంది. దానం ఎట్లా అవుతుంది అది? మరి ఎవరు నడిపించారు అప్పుడు? మరి ఇవ్వడం అనేది ఎందుకు చేసినాం మనం? ఇచ్చినాం కదా. ఇది ఇవ్వడమే, దానం చేయడం కూడా ఇవ్వడమే, అది ఇవ్వడమే, ఇది ఇవ్వడమే. ఎవరు పోతే వాడు చంపేస్తాడుగా. బతికించే మడేది చూడవచ్చు, అవి ముఖ్యం కాదుగా నగలు. బతుకుంటే బలసాకు తిని జీవించవచ్చు. బలసాకులు దొరుకుతున్నాయి, అసలు బలసాకులు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. అప్పుడు బలసాకులు ఎక్కడన్నా అక్కడ ఉంటుండే. బలసాకులు తింటున్నారు ఎవరైనా ఈ రోజుల్లో? అసలు తెలిస్తే కదేంటో. పేరు బలసాకమ్మా, పేరు, దాని పేరు బలసాకు. అది ఎలా ఉంటుందో తెలియదు. బలం కావాలంటే బలసాకు తినండి, మంచి బలం. అదే అసలు ఎక్కడ ఉంటే ఎలా ఉంటుందో చాలా తెలియదు. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అది కరివేపాకులాగా ఉంటుంది. కరివేపాకులాగా దాన్ని ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది. కూర కూడా వండుకోవచ్చు. అన్ని ముళ్ళే, చెట్టుకు అన్ని ముళ్ళు ఉంటాయి, భయంకరంగా మేకుల్లాగా ఉంటాయి ముళ్ళన్నీ. దొరుకుతాయి, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, అదేం లేదు. గురూజీ నమస్తే. అది చవితి నాడు వండుకుంటుంటాం గురూజీ, కానీ ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు అసలుకే. గుర్తుకొచ్చిందా? చాలా బాగుంటుంది కరివేపాకులా, చాలా టేస్ట్ ఉంటుంది. కామారెడ్డి గురుకులం ఉండుండే ఇప్పుడు అక్కడ, కానీ ఇప్పుడు ఎక్కడ దొరకడమే లేదు అసలు, కావాలంటే కూడా. ఇక్కడ ఉంది, రండి. ఓం గురుకులాశ్రమం, నిజామాబాద్, ఇందూరు. చాలా బాగుంటది. అవును, చాలా బాగుంటది. తిని చూడండి. పచ్చిది కూడా తినవచ్చు. బలమే బలం. దగ్గర బలసాకు అంటే పొదలాగా ఉంటదా? ముండ పొద అమ్మా, ముండ పొద. పెద్ద పెద్ద అంటే కొద్దిగా పెద్ద చెట్లు కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు చూపిస్తాను. వచ్చినప్పుడు గురించి పసుపు పళ్ళు వస్తాయండి, పసుపుగా ఉంటాయి పళ్ళు. ఆ పళ్ళు వస్తాయి. కొన్ని దాని బండం వేసి రుద్ది పెడితే తెల్లారేసరికి ఎర్రగా అవుతాయి, తీయ ఉంటాయి. లేకపోతే వగరు లేదు, కాయలు లేదు. అది పసుపు రంగు ఉన్నప్పుడు వగరు ఉంటుంది. చాలా మంది తెలుసు. అయితే విషయం ఏంటి? బ్రతికుండాలి. దొంగ వస్తే ఇచ్చేస్తారు. మరి మంచి వాళ్ళు చెడినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు. ఇది అంటే ఎంతో కొంత ఇవ్వగలుగుతాం, కానీ వీడు భయపెడితే ప్రాణం పోయితే ఇచ్చేస్తాం మొత్తం. అది ఇవ్వడం, ఇది ఇవ్వడం అంటే మనం ఎవరు నడిపిస్తున్నట్టు? ఇప్పుడు దొంగలు నడిపిస్తున్నారు, అదే కదా. దొంగలు నడిపిస్తున్నారు అంటే మన లోపల దొంగలు నడిపిస్తున్నారు. దొంగలు లాంటివి రజోగుణం, తమోగుణం ఇటువంటివి. అవి కూడా అంటే కొందరు ప్రేమతో లాక్కుంటారు. అదేమో సత్వగుణం. చాలా ప్రేమతో, తెలియకుండా ప్రశాంతంగా కొందరు లాగేసుకుంటారు. కన్నుండగా గుడ్డు మాయం చేసినట్టు అంటారు సామెత. కళ్ళతో చూస్తుండటం మన కళ్ళని లాగేసుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మోసం కాదా? మోసం, పక్కా మోసం. ప్రేమతో, ప్రీతితో, సంతోషం మనం ఇచ్చేస్తాం, అంత మోసపోతాం. అంటే మనం నడిపించుకోవట్లేదు. ఇది విషయం. ఎప్పుడు నడిపించుకుంటారు చెప్పండి? ముహూర్తం పెట్టుకోండి ఒకరోజు. గురూజీ, వృత్తి ప్రవృత్తి ఒకటైనప్పుడు నడుస్తుంది గురూజీ. ఏ వృత్తి, ఏ ప్రవృత్తి? ప్రవృత్తి అంటే గుణాలు కదా గురూజీ. వృత్తి అంటే వ్యవసాయం వృత్తి కాదు, అంటే మనం ఏది కర్తవ్యం అక్కడ చేసేది. గ్రామంలో కుల వృత్తులు ఉంటాయి. ఆ వృత్తులు కాదు గురూజీ.
ఆ, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా గురూజీ ధర్మం గురించి. ఉమ్. అప్పుడు మనం చేయవలసిన ధర్మం ఏది ఉందో అది ఆ గుణము ఒకటి అయినప్పుడు అది మనం నడిపించుకుంటాం. ఇక్కడ మనకు తెలిసి ఉండాలి, నేను ఆత్మను, ఈ దేహం నేను కాదు. మొన్న వచ్చింది ఇంతకుముందే. ఎప్పుడైతే దేహమే నేను అనుకుంటామో ఇవన్నీ జరుగుతాయి. దేహమే నేను, ఇది స్పష్టంగా తెలియట్లేదు మనకు. దేహం వేరు, నా సాధనము, నేను వేరు, నేను శక్తిని, నేను ఆత్మను, నేను జ్ఞాన స్వరూపం, ఇది అర్థం కావట్లేదు. నేను నడిపించాలి కదా, నా ఇంద్రియాలు నేను నడిపించాలి, నా శరీరం నేను నడిపించాలి, నా మనసును నేను నడిపించాలి, నన్ను నేను నడిపించుకోవాలి, ఇంకెవరు నడిపించకూడదు. నడిపిస్తే భగవంతుని నడిపించాలి, భగవంతుని ఆజ్ఞ. అక్కడ ఇబ్బంది లేదు, భగవంతుని ఆజ్ఞతో నడిపించుకోవడం మంచిది. కానీ నన్నునే నడిపించు. అప్పుడు కూడా భగవంతుని ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నా బుద్ధి పని చేయాలి, నా బుద్ధితో పని చేయాలి. నేను నాలో ఉన్న విద్యతో, బుద్ధితో, నాలో ఉన్న జ్ఞానంతో పని చేయాలి. ఇది అనుకోవట్లేదు మనం. అసలు మీరు ఒప్పుకుంటున్నారా? అసలు మీకు బుద్ధి ఉందా? ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా లేదా? సుజాతమ్మ గారు, బుద్ధి ఉందా? బుద్ధి ఉంది కానీ వేరే వేరే ప్రభావాలతోటి అది ఒకసారి దారి తప్పుతుంది. ఎందుకు సందేహం ఎందుకు ఇస్తారు? సందేహించకండి, సందేహించకండి. బుద్ధి ఉందని ప్రశ్నించినప్పుడు మీరు ఏమనాలి? బుద్ధి ఉందా? సందేహం ఎందుకు వస్తుంది? బుద్ధి లేదు ఉంది అని. ఉంది. అవును, నాకు బుద్ధి ఉందా లేదా ఎందుకు ఎందుకు ఆగడం ఎందుకు? ఒక్క క్షణం కూడా ఆగకూడదు. బుద్ధి ఎందుకు లేదు? అందరికి బుద్ధి ఉంది. బుద్ధి లేని వారు ఉన్నారు ఎవరైనా? అందరికీ బుద్ధి ఉంది, కానీ బుద్ధిని వాడుకుంటున్నాం అనేది ప్రశ్న, అంతే. బుద్ధి లేని వారు ఎవరు లేరు. బుద్ధిని వాడుకుంటున్నామా? సరే, జ్ఞానం ఉందా? అది కూడా ఉంది. ఉంది. అల్పజ్ఞానం ఏదో ఉంది కదమ్మా, అందరి జ్ఞానం ఉంది. ఉంది, కానీ వాడుకునే జ్ఞానం కావాలి, ఉపయోగించుకునే, వినియోగించుకునే జ్ఞానం అవసరం. అందుకే ఆ ఉపయోగించుకునే, వినియోగించుకునే జ్ఞానం కొరకు గురువులు, ఆచార్యులు, ఉపదేశకులు, వీళ్ళందరూ అవసరం, మార్గదర్శనం అవసరం. అజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకే వీళ్ళందరూ ఎందుకు అవసరం? ఈ ఉపదేశాలు, ఈ ప్రసంగాలు, ఈ ప్రవచనాలు ఎందుకు అవసరం అంటే దీని కొరకే. వాడుకోవడం రావడం లేదు. అసలు విద్య యొక్క అర్థమే అది. ఆర్యోద్దేశ రత్నమాలో చూడండి, విద్య అంటే అర్థం. లేదా సత్యార్ ప్రకాశంలో ఆ చివరిలో ఉంది, సుమంత వ్యామంత ప్రకాశంలో. విద్య అంటే ఏంటి? మన సమస్యలను మనం పరిష్కారం చేసుకుంటూ ఉండాలి. మన సమస్య మనం పరిష్కారం చేసుకుంటూ పరుల యొక్క సమస్య కూడా పరిష్కారం చేయగలిగేటట్లు ఉండాలి. అప్పుడు అది దాన్ని విద్య అంటారు. ఏమిటి? మన సమస్యలకు పరిష్కారం కాకపోతే, చేసుకోలేకపోతే అది మనకు విద్య వచ్చినట్టు కాదు. తెలుసుకుంటున్నాం అంతే, శబ్దజ్ఞానం, శాబ్దిక జ్ఞానం అంతే. అంటే సమాచారం పోగు చేసుకుంటున్నాం అంటే ఇన్ఫర్మేషన్, ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది అంతే. విద్య ఉన్నట్టు కాదు. విద్య వేరు. విద్య అంటే ఏం చేస్తాం? ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, లేదా ప్రశ్నలు, సందేహాలు వచ్చినప్పుడు మనమే సమాధానం తీసుకుంటాం, చేసుకుంటాం, ప్రయత్నం చేస్తాం. లోపల విద్య ఉంది, అనుభవం ఉంది, విన్నాం, చదివినాం, చెప్పినాం కూడా. కానీ సమస్యలు వచ్చినప్పుడు వాడుకోవట్లేదు. ఉపయోగించుకోలేకపోతున్నాం. అప్పుడు విద్య అన్నారు దాన్ని. విద్వాంసులు కూడా అన్నారు. మన వచ్చింది కదా, ఎవరైతే వాడుకోలేరు, ఉపయోగించుకోలేరు వారు విద్వాంసులు కాదు, అవిద్వాంసులే. శాబ్దిక జ్ఞానం ఉంది, శాస్త్ర జ్ఞానం ఉంది, తత్వజ్ఞానం లేదు. వస్తువుల గురించి యథార్థంగా తెలియదు, ఉన్నది అర్థం కాలేదు, వాడుకోవడం రాదు. అన్ని విని అన్ని ఉండి కూడా వాడుకోవడం రాకపోతే మనకు విద్య లేనట్టే, అవిద్వాంసులమే, మూర్ఖులమే. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇన్ని విన్నప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న రోగాలు వస్తాయి, చిన్న చిన్న కష్టాలు వస్తాయి. సమాధానం ఇచ్చుకుంటున్నామా? పరిష్కారం చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? మనకి ఇంకా జ్ఞానం కలగలేదు అని అర్థం. కాబట్టి రజోగుణం, ఇక్కడ విషయం ఏంటంటే రజోగుణం అనేది అది ఒక తిండిపోతు. దాని యొక్క రూపం ఏమిటి? కామమే. కామం యొక్క రూపము, స్థూల రూపం క్రోధం. కామమే ఇంకా స్థూలం, అది పెరిగిపోయి స్థూలంగా మారి క్రోధంగా బయటకు వస్తుంది. దాని మూలం రజోగుణం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా మీ కోపం వచ్చినప్పుడు అది తప్పు నాది కాదు, నాది కాదు, నాలో ఉన్న కామానిది కాదు, రజోగుణాది, నా తప్పు లేదని చెప్పండి అంటారా?
నా కోపం వచ్చింది కదా ఇప్పుడు, దానికి కారణం ఎవరు? నేను కాదు, నాలో ఉన్న రజోగుణం. మరి ఏమంటారు? యజమాని ఆత్మే కదా, వీటన్నిటికీ యజమానే కదా, మరి దాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాల్సింది ఆయనే కదా, ఆత్మే మీ కదా. మీ మీ ఇంటి కుక్కే, మీ ఇంటి కుక్కే కానీ కరిచింది పక్కింటి వాళ్ళను. ఎవరిని అంటారు? మీ కుక్కే, ఆ రజోగుణం మీ కుక్కే, మీ పిల్లవాడే తప్పు చేస్తే ఎవరిని అంటారు? మీ మనవాడే, ఇక్కడికి మీ పెంచలేదా? అబ్బాయి, మీ జీతగాడే. మీ జీతగాడు తప్పు చేస్తే ఎవరిని అంటారు? యజమానికే వస్తుంది పేరు. మీ మనస్సు మీ జీతగాడు, మీ సేవకుడు. మీ ఇంద్రియాలు మీ మీ జీతగాళ్ళు, మీ సేవకులు. మీ రజోగుణం కూడా మీ సేవకుడే. రజోగుణం లేకపోతే మనం ఏం చేయలేము సుమా. రజోగుణం ఉండాల్సిందే, మంచిదే పాపం రజోగుణం. తమగుణం మంచిదే. తమగుణం లేకపోతే మీకు నిద్ర రాదు, నిద్ర లేకపోతే బుద్ధి పనిచేయదు, రోగాలు వస్తాయి, అన్నీ శరీరంలో మంచి. బలం రాదు, పుష్టి రాదు. మంచి పాపం, చాలా మంచి. వాడుకోవడం రాక, మనకు ఉపయోగించుకోవడం రాక. మంచి సేవకులు, నమ్మిన బంట్లు. నిజానికి మన నమ్మిన బంట్లు అని చెప్పేసి వదిలేస్తే ఎలా ఉంటారు మన జీతాలు? నమ్మకంగా పనిచేస్తారు, కానీ వారికి మరి ఏ పని చెప్పట్లేదు మనం. అప్పుడేమవుతుంది? సరైనటువంటి ఆదేశాలు లేవు, జీతగాళ్ళే ఏ పని చెప్పట్లేదు మనం. మీరు మీ రజోగుణానికి పని చెప్పండి, మీ తమోగుణానికి పని చెప్పండి. మీరు కనుక మీ తమోగుణానికి పని చెప్తే నిద్ర మాత్రం అవసరం లేదు. మీ తమోగుణాన్ని వాడుకుంటే నిద్ర మాత్రం అవసరం లేదు. మీ శరీరంలో పుష్టి, బలము, ఆరోగ్యం కూడా ఉంటాయి. మంచి నిద్ర వస్తుంది, ప్రశాంతంగా ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు, సహనం ఉంటుంది. తమోగుణం స్థిరం. నిజానికి తమోగుణం అంటే అర్థం ఏంటి? స్థిరం. అది భూమి యొక్క గుణం. నిజానికి తమోగుణం మట్టి గుణం. అందులో జలం కూడా కలుస్తుంది, నీరు కూడా కలుస్తుంది. రజోగుణం అగ్ని, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది అందులో రజోగుణంలో. సత్వగుణంలో నీరు ఉంటుంది, ముఖ్యంగా నీటి గుణం అది సత్వగుణం. కాబట్టి ఈ కామము, క్రోధము, ఈ క్రోధము రజోగుణం వల్ల పుడతాయి అనే విషయంలో 2వ శ్లోకం చూడండి. కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనః, అంటే మహా తిండిపోతు, బాగా తిండి కావాలి. మహాశన ఎవడు? కామమే. మహాపాప్మ విధ్యేన విధ్యే ఏనం ఇహ వైరిణం. ఇహ వైరిణం, ఈ వైరి, ఈ శత్రువు, ఈ వైరిని, దీన్ని ఏం చేయాలి? తెలుసుకోండి. విద్ధి ఏనం, ఏనం వైరినం, ఈ శత్రువుని బాగా అర్థం చేసుకోండి. ఆ శత్రువు ఎవరు? ఆ మహాశన, మహా తిండిపోతే ఎవరు? కామం. ఈ విషయంలో ఈ శ్లోకం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన, ఇక్కడ నో ఉంది, అది విసర్గ వస్తుంది. మహాశనో విడదీస్తే మహాశన, మహాపాప్మ విద్ధి ఏనం ఇహ వైరినం. విద్ధి తెలుసుకోండి. మహాపాపం అన్నారు. మహాపాపం అంటే మహా గొప్ప పాపి. ఎవరు? పుస్తకం ఉన్నవారు ప్రభు గారు, ఇంక పుస్తకం ఎవరెవరు? నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. రజోగుణ సముద్భవ, రజోగుణము వలన ఉత్పన్నమై మహాశన తిండిపోతై మహాపాప్మ మిక్కిలి పాపి అయినది ఏష కామ ఈ కామము ఏష క్రోధ ఈ క్రోధమును ఇహ ఈ కార్యక్షేత్రమునందు ఏనం దీనిని వైరినం శత్రువుగా విద్ధి తెలుసుకునుము. తాత్పర్యం: అర్జున, మానవునకు ఇరువురు శత్రువులు ఉన్నారు. ఆ ఇరువురిలో ఒకరు కామము మరి ఒకరు క్రోధము. కామక్రోధములు రెండును రజోగుణం వలన జనించును. అందు కామమునకు తృప్తి ఉండదు. మహాపాపము అదే కారణం. ఏది నీవు తెలుసుకునుము. నమస్తే. అంటే దీన్ని నీవు తెలుసుకునము. కృష్ణుని యొక్క సమాధానం. కామయేష అంటే ఏష అంటే ఈ కామము, క్రోధయేష ఈ క్రోధము, రజోగుణ సముద్భవ రజోగుణం వల్ల పుట్టినటువంటి. మహాశన, మహా అశన అన్నమాట. మహా అశన, మహాశన
తిండిపోతాయి ఉన్నటువంటిది. అది కామ, ఇక్కడ ఏకవచనం కాబట్టి ఏషా కామ, ఈ కామము మహా తిండిపోతు. మహాశనంలో కూడా ఏకవచనం ఉంది, కానీ క్రోధం కూడా ఉంది, అందుకే ఏష క్రోధాలు రెండు కలిపి చెప్పలేదు. ఇది ఒక భాష నియమం. కామయేష క్రోధ, ఏకవచనం ఏకవచనమే. కామ ఏష, క్రోధ ఏష, ఏకవచనం. అలాగే మహాశన, కామం గురించి ఆరంభించిన కాబట్టి ఇది మహాశన ఎవరంటే కామం. ఇక్కడ క్రోధం కూడా ఉంది, కానీ క్రోధం అనేది ఏమిటి? కామం యొక్క మరొక స్థూల రూపం అది. కాబట్టి కామమే ముందు, దానికి మూలము రజోగుణము. ఆ విషయం చెప్తున్నారు. ఈ కామానికి కానీ క్రోధానికి కానీ రజోగుణమే కారణము. రజోగుణం వల్ల ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఏష కామ, ఈ కామం ఏంటి? ఈహ అంటే ఇక్కడ, ఈ అంటే ఇక్కడ ఈ కార్యక్షేత్రం అన్నారు. మనం మన శరీరం తీసుకోవచ్చు. ఈ అంటే ఈ శరీరంలో, ఈ శరీరంలో, ఈ శరీరం ఏ శరీరము? ఈ శరీరం. ఇహ ఈ కార్యక్షేత్రం, ఈ కార్యక్షేత్రం అంటే ఈ శరీరంలో, మన శరీరం. ఈ శరీరం అంటే మానవ దేహమే, మరొక ప్రాణి దేహం కాదు. ఇది ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సాధన, ఈ వివేకము, ఈ ఉపన్యాసాలు, ఈ ప్రవచనాలు ఎవరి కొరకు? మన కొరకు కదా, మానవుల కొరకు. అందుకే మానవ దేహం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత 3వ శ్లోకం, ధూమేన ఆవ్రియతే. ధూమేన ఆవ్రియతే, ఇక్కడ అవ్రియత ఉంది. వహిని యథా దర్శో మలేన చ యథా ఉల్బేన ఆవృతః గర్భః తథా తేన ఇదం ఆవృతం. ఇది చాలా మంచి శ్లోకం. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఇది సమాధానం. ఎందుకు అర్థం కావట్లేదు మనకు? ధూమము ద్వారా ఏమవుతుంది? అగ్ని. అద్దం ఏమవుతుంది? దర్శ అంటే అగ్ని, అద్దం, అద్దాన్ని దర్శ అంటారు. అద్దం ఏమవుతుంది? మలేన, మలము ద్వారా. యథా ఉల్బేన్ అంటే మావి, గర్భం, మాయ అంటాం. ఉల్బేన ఆవృత, గర్భం. తథా అలాగే తేన, దీని ద్వారా, దానికి తేన దాని ద్వారా, ఇదం ఇది, ఆవృతం కప్పబడి ఉన్నది. అదేమిటి ముందు చెప్పబడ్డది. దీనికి తిరులార్థం పుస్తకం ఇంకెవరున్నారు? మహేశ్వరమ్మ ఉన్నారా? లేకపోతే ఇంకెవరైనా గురుజీ. చెప్పండి. 3వ శ్లోకం, ధూమేన ఆవ్రియతే. యథా ధూమేన వహ్నిః, ఎట్లు పొగతో నిప్పు. యథా మలేన అధర్మః చ, ఎట్లు దుమ్ముతో అద్దమును. అవ్రియతే, ఆవరింపబడుచున్నదో. యథా ఉల్బేన గర్భః. ఆవ్రియతం, ఆ దీర్ఘం రాసుకోండి, ప్రింటింగ్ మిస్టేక్. ఆవ్రియతే, ఆవరింపబడుచున్నదో. యథా ఉల్బేన గర్భః, ఎట్లు మాయచే గర్భము ఆవృతః కప్పబడియుండునో. తథా అట్లే తేన ఆ కామముచే ఇదం ఈ జ్ఞానము ఆవృతం కప్పబడి ఉన్నది. తాత్పర్యము, అర్జున, నిప్పు పొగతోనూ, అద్దము దుమ్ముతోనూ, పిండము జరాయువు మాయతోనూ కప్పబడి ఉండునట్లు మనుజుడు కామముతో నావరింపబడి ఉన్నాడు. కామంతో ఆవరింపబడి, కామంతో కప్పబడి ఉన్నాడు. మనుషుని ఎవరు కప్పేస్తున్నారు? మనుషుణ్ణి అంటే కామం కప్పేస్తుంది. అర్థమవుతుందా? మనం అందుకే మనకు అర్థం కావట్లేదు. ఏ విధంగా అయితే నిప్పు పొగతోనూ, అద్దము దుమ్ముతోనూ, పిండము గర్భం మావితోనూ కప్పబడినట్లు మనిషి కామంతో కప్పబడి ఉన్నాడు. తర్వాత శ్లోకం చూద్దాం. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినో నిత్యవైరేణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన. అనలం అంటే నిప్పు అన్నమాట. దుష్పూరేణ అనలేన చ. 4వ శ్లోకం, పిపినారాయణ గారు. ఆవృతం జ్ఞానం ఏతేన. గురూజీ బయట ఉన్న గురూజీ. సరే, ఇంకా మిగతా ఎవరు
పుస్తకాలు ఉన్నారు చూడండి, ఎవరైనా రమాదేవి గారు, ఇంకెవరైనా కృష్ణారావు గారు. నేను చెప్తాను గురుజీ. 4వ శ్లోకం చెప్పండి కృష్ణారావు. కౌంతేయ అర్జున జ్ఞానిన నిత్య వైరిన జ్ఞానికి నిత్య శత్రువైన దుష్పూరేణ పూర్ణమనొచ్చ సులభము గాని ఏతేన కామరూపేణ అనలేన. ఈ కామమనడి అగ్నిచే జ్ఞానము అంటే జ్ఞానము ఆవృతము కప్పబడి ఉన్నది. కుంతిపుత్ర, ఈ కామమునకు పూర్ణత అనున్నది లేదు, అది ఎల్లప్పుడూ వృద్ధి అగుచుండును. జ్ఞానికి కామాగ్ని నిత్య శత్రువు అని ఎంచుము. ఈ కామము జ్ఞానమును ఆవరించి ఉండి దానిని ప్రకాశింపనీయదు. ఇంద్రియాని ఇంద్రియములు, మనః మనస్సు, బుద్ధి బుద్ధి, అస్య ఈ కామమునకు అధిష్టానం ఉచ్యతే గురూజీ ఆధారమనబడును. ఇది వేరే ఇది వేరే గురూజీ శ్లోకం, ఇది వేరే వేరే శ్లోకం. శ్లోకం శ్లోకం గురూజీ. చెప్పలేదు, ఆగండి. ఇక్కడ శ్లోకం లేదు గురుజీ. శ్లోకం లేదు, ఆపేయండి ఆపేయండి. శ్లోకం లేదు, శ్లోకం చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ అయిపోయింది అది. అలాగే గురుజీ. శ్లోకం లేకుండానే అది ఇంద్రియాని మనోబుద్ధి అస్యాది స్థానం వచ్చేది. రైట్ గురుజీ. అది వేరే శ్లోకం. అలా శ్లోకం ఇవ్వకుండానే ప్రింటింగ్ మిస్టేక్. శ్లోకం మర్చిపోయారనుకున్నారు. కొత్త పుస్తకం పాత పుస్తకం ఇది? కొత్త పుస్తకం గురుజీ. కొత్త పుస్తకంలో 2 తప్పులను దిద్దుకోండి అందరూ. అలాగే అర్థంలో కౌంతే అర్జున దగ్గర, అర్జున తర్వాత జ్ఞానిన తర్వాత నితయ వైరణ ఉంది. నితయ కాదు, నిత్య ఉండాలి అది. అది నిత్య. శ్లోకంలో నిత్య వైరణ, శ్లోకం చూడండి, నిత్య వైరిణ ఉంది, ఇక్కడ నితయ వైరిణ ఉంది. అవును. అలాగే అవృతం ఉంది, జ్ఞానము అవృతం ఉంది, ఆవృతం రాసుకోండి. శ్లోకంలో ఏముంది? 6 చూడండి, ఆవృతం జ్ఞానం ఏతేనని. ఈ 2 తప్పులు ఉన్నాయి ఇక్కడ. నిత్య వైరిణ ఆవృతం. తర్వాత కింద ఆ శ్లోకం లేదు, లేకుండానే చెప్పేశారు అన్నమాట. అదొక తప్పు. ఇంద్రియాని అది ఉండాలి, అది లేదు. ఇంద్రియాల గురించి లేదు. ఇంద్రియాని మనోబుద్ధి పాత పుస్తకంలో ఉంది, అది 5వ శ్లోకం. చాలా తప్పులు వచ్చినాయి కొత్త పుస్తకంలో. జాగ్రత్త, కొత్త పుస్తకాలు ఉన్నవారు. ఏమర్థమవుతుంది? కుంతిపుత్ర కౌంతేయ జ్ఞానిన అంటే జ్ఞానికి శత్రువు, నిత్య శత్రువు. అసలు అప్పుడప్పుడు శత్రువు కాదు, నిత్య వైరి. ఎవరు? ఏ రూపంలో? ఏ రూపంలో? అనలం రూపంలో, అగ్ని రూపంలో. ఏ అగ్ని రూపం? కామాగ్ని రూపంలో. దుష్పూరేణ అనలేన. అనలం అంటే, అలం అంటే సంస్కృతం వచ్చిన చెప్పండి. అలం అంటే ఏంటో? అలం చాలు. చాలు. అలం అంటే కెరటోన్ కూడా వస్తుంది గురుజీ. కాదు, అలా కాదు, అల్లం. అలం సంస్కృతంలో, తెలుగులో కాదు. అలం అంటే చాలు, ఎనఫ్. కానీ ఇది అనలం. అగ్ని ఏమంటుంది? చాలదు, చాలదు, చాలదు అంటుంది. సంస్కృతంలో అలం అంటే చాలు, కానీ ఇదేమంటుంది? అగ్ని చాలదు, చాలదు అంటుంది. అంటే అనలం, అనలం అంటుంది. అందుకే సంస్కృతంలో అనలం అంటే అగ్ని. దుష్పూరేణ అనలేన చ. అది దుష్పూరేణ అంటే పూర్ణం కాదు, ఎప్పుడు కూడా పూర్తి నిండదు. అగ్నికి మీరు ఎంతనే నింపండి, నిండిపోతుందా? మండిపోతుంది కానీ నిండిపోదు. అగ్నిలో ఎంత వేసినా మండిపోతుంది, భస్మైపోతుంది, కాలిపోతుంది, బూడిదైపోతుంది, తగ్గిపోతుంది. నిండడం ఉండదు. మీరు ఏమైనా వేసుకోండి కదా. అందుకే దాని పేరేంటి? దుష్పూరేణ అనలేన. అంటే దుష్పూరినటువంటి అనలంతో అగ్ని ద్వారా, అంటే కామం అనే అగ్ని. ఏతేన అక్కడ పైన ఉంది, ఏతేన కామరూపేణ అనలేన తీసుకోండి. ఏతేన పైనుంచి, కామరూపేణ కింద ఉంది, తర్వాత అనలేన అది అంతకుముందు దుష్పూరేణ. అటువంటి దుష్పూరేణ ఏతేన కామరూపేణ అనలేన అంటే పూర్తిగానే నిండనటువంటి ఈ కామడు అగ్నితో జ్ఞానము, మన బుద్ధి కప్పబడి ఉంటుంది. మీద శ్లోకం ఏమన్నారు? ఎలా కప్పబడి ఉంది, ఏం జరుగుతుందో ఉదాహరణ చెప్పినారు. అగ్ని ఎలా కప్పబడి ఉంటుంది? ధూమముతో, అద్దము మలముతో అంటే దుమ్ముతో, గర్భము మావితో, అలాగే ఆవృతం అవుతుంది. ఇదం అంటే ఇక్కడ జ్ఞానం. ఇదం ఆవృతం 3వ శ్లోకంలో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానము ఎలా కప్పబడి ఉంటుందంటే కామముతో. కామడు అగ్ని, అది కూడా ఎంత వింత. అగ్నితో కప్పబడడం ఏంటి? మండిపోవాలి. కానీ ఒకసారి అగ్ని కప్పుకోండి, కళ్ళు మూసుకోండి అందరూ, అగ్నిని కప్పుకోండి, ఏమవుతుంది?
అగ్ని కప్పుకుంటే ఏమవుతుంది? కాలు బుడతారు. కళ్ళు మూసుకొని చూసుకోండి ఒకసారి. నిండు అగ్ని కప్పుకోండి, ఏమవుతుంది? అగ్ని ఎవరిని కాల్ చేస్తుంది? కాలిపోతుంది అనుభూతి. కళ్ళు మూసుకొని చూసుకోండి. అగ్ని కప్పుకుంటే మనం మండిపోతాం. మనం ఏమనుకుంటాం? కామంని తీసుకోవాలి, కామం తీర్చుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, కామం పూర్తి చేసుకోవాలి. ఈ కామనాలు, కోరికలన్నీ కూడా తీరుతున్నాయా, పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయండి. తగ్గవు. మనల్ని భస్మం చేసేస్తాయి. కామం అనే అగ్ని మనల్ని భస్మం చేస్తుంది. కామం అనే జ్ఞానాన్ని కప్పేస్తుంది. జాగ్రత్త. తర్వాత శ్లోకం, 5వ శ్లోకం చూడండి. పాత పుస్తకాలు ఉన్న వారికి సమస్య లేదు, కొత్త పుస్తకాలు వారు ఆ శ్లోకం చెప్పుకోండి. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతై విమోహయతి ఏష జ్ఞానం ఆవృత్య దేహినం. చెప్పండి శ్లోకం. ఎవరు? పిపినారాయణ గారు లేరు, ఇంకెవరు? రమాదేవి గారు మీరు. 5వ శ్లోకం. ఇంకా శ్లోకం ఇవ్వలేదు, ఉందండి. శ్లోకం ఇవ్వలేదు కాబట్టి శ్లోకం నేను చెప్తున్నా కదా, అదే తెలుగు అర్థాలు చెప్పండి. అంతే. ఇంద్రియాని మనోబుద్ధి ఇంద్రియాని అధిష్టానం ఉచ్యతే ఏతై విమోహయతి ఏషా జ్ఞానం ఆవృత్య దేహినం. శ్లోకం చెప్పినాను, మీరు తెలుగు అర్థం చెప్పండి. ఇంద్రియాని ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అస్య ఈ కామమునకు అధిష్టానం ఉచ్యతే ఆధారమనబడును. ఏషః ఇది జ్ఞానం ఆవృత్య జ్ఞానమును కప్పియుంచి ఏతైః ఇంద్రియాదుల ఇంద్రియాదుల మూలమున దేహినం ప్రాణిని విమోహయతి మోహింపజేయును. తాత్పర్యము: ఈ కామము నేత్రాది జ్ఞానేంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించి ఉండును. ఇంద్రియాదుల మూలమున జ్ఞానమును కప్పి మనుజుని భ్రమింపజేయును, చెడు పనులలో ప్రవర్తింపజేయును. అదేమ్మా, అంటే చెడు పనులు ప్రవర్తింపజేసేది ఎవరు? మనకి ఇష్టం లేకున్నా ఇవే. అంటే కామము నేత్రాది జ్ఞానేంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించి ఉంటుంది. కామం నేత్రాది జ్ఞానేంద్రియ అంటే ఈ చెవులు, అంటే మనం వినడం, చూడడం ఏవైతే ఉంటాయో ఇవన్నీ. అలాగే మనస్సును, బుద్ధిని ఆశ్రయించి ఉంటుంది. కామం ఎక్కడ ఉంటుంది? కామం ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది, ఇంద్రియాల్లో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది. ఇంద్రియాదుల మూలమున జ్ఞానము కప్పబడి మనిషిని భ్రమింపజేస్తుంది, చెడు పనులు అయితే ఈ కామము దాని వెనుక ఏమున్నట్టు మనం రజోగుణం అని తెలుసుకున్నాం కదా. మరి రజోగుణం ఎందుకు పనిచేస్తుంది చెప్పండి ఎవరైనా? మనం తెలుసుకున్నాం రజోగుణం కామానికి కారణం. రజోగుణం యొక్క అంగము కామం, దాని యొక్క స్థూల రూపం క్రోధం, కోపం. మరి ఆ రజోగుణం ఎలా ఉంటుంది చెప్పండి? రజోగుణం రాగాత్మకం అంటారుగా. రాగం కూడా కలుగుతుంది. ఇది అర్థం చేసుకోండి. రజోగుణం రాగం కూడా, అసలు అదే సమస్య నిజానికి. అక్కడి నుంచి మొదలవుతుంది. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఆ రజోగుణాన్ని, తప్పు రజోగుణమా మనది కాదా? తప్పు రజోగుణం కదా. మన కామం కలగడానికి, క్రోధం కలగడానికి కారణం రజోగుణం. ఆ రజోగుణం ఎక్కడుంది? ఆ రజోగుణం ఎవరి రజోగుణము? నా రజోగుణమా, మీ రజోగుణమా? ఎవరి రజోగుణం? నా కోపానికి, నా కామానికి? ఎవరిది వారికే. నా రజోగుణం అంటే నేనే, నాలో ఉన్నది. ఎందుకు అది పనిచేస్తుంది? రజోగుణం నేను చెప్పినట్టు ఎందుకు వినట్లేదు? ఎందుకంటే అది చెప్పినట్టు నేను వింటున్నాను కాబట్టి. అది ఎందుకు వింటున్నాను? అజ్ఞానం అంతే గురుజీ, అజ్ఞానం ఉన్నది, అవిద్య ఉంది.
నా బుద్ధి పని చేయట్లేదు, నాకు వివేకం లేదు. తిట్టుకోండి. రజోగుణం నా మాట వినట్లేదంటే మనం తిట్టుకోవాలి. అంటే నేను దాన్ని నడిపించట్లేదు, నాలో అవిద్య ఉంది, అజ్ఞానం ఉంది, నాకు వివేక బుద్ధి లేదు, వివేక జ్ఞానం లేదు, విచక్షణ లేదు, అంటే ఆత్మశక్తి లేదు, ఆత్మజ్ఞానం లేదు, నేను ఆత్మనని నాకు పూర్తిగా అర్థం కాలేదు. గట్టిగా అనుకోండి, నేను ఆత్మను, గట్టిగా, అప్పుడు ఈ సమస్య రాదు. ఆత్మను, ఇది బాగా అర్థం కావాలి, నేను ఆత్మను, అప్పుడు ఈ సమస్య రాదు. తర్వాత 6వ శ్లోకం చూడండి. అంటే చెడు పనుల ప్రయత్నం చేసే కామమే కానీ, కామం వెనుక రజోగుణం కానీ, రజోగుణం వెనుక ఉన్నది ఎవరు? మళ్ళీ అది చెడు పనుల ప్రవర్తింపజేసేది కామం, దాని వెనుక ఉన్నది రజోగుణం. రజోగుణం వెనుక ఉన్నది ఎవరు? అది నేనే, ఒప్పుకోండి. రజోగుణం కావచ్చు, తమ గుణం కావచ్చు, దాని వెనుకున్నది ఎవరు? నేనే కదా, అది నాదే కదా, నా సేవకుడే కదా, నేనే బాధ్యుని. 6వ శ్లోకం. తస్మాత్, కాబట్టి, తు అంటే త్వం, ఇక్కడ తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదవు నియమ్య భరతర్ష, అంటే అర్జునుడికి చెప్తున్నారు కృష్ణుడు. త్వం నీవు, తస్మాత్ కాబట్టి నీవు, తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదవు నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజైహి హి ఏనం, పాప్మానం ప్రజైహి హి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయి? వాణిమ్మ గారు, ఇంకెవరి దగ్గర ఉన్నాయి పుస్తకాలు? చెప్పండి. ఆగండి, చెప్పండి. కొత్తవారు, ఇంకా కొత్తవారు ఏమైనా ఉన్నారా? మునిశేఖర్ గారు, కొత్తవారు ఇంకెవరైనా? అంజని మాతాజీ, అంజని అమ్మ, అంజని అమ్మ, పుస్తకం ఉందా? పుస్తకం సరే, పుస్తకాలు ఉన్నవారు చెప్పండి. మునిశేఖర్ గారు, అప్పలనాయుడు గారు, పుస్తకం ఉంటే చెప్పండి. భాగ్యలక్ష్మమ్మ గారు, నాగేశ్వరయ్య గారు. ఓం నమస్తే స్వామి, నేను బయట స్వామి. నాగేశ్వరయ్య గారు, ఓం గురుజీ. ఒక నిమిషం ఆగండి. సరే, వాణిమ్మ గారు పుస్తకం ఉందా? చెప్పని వారు. పద్మమ్మ గారు, పద్మావతమ్మ గారు, పద్మమ్మ గారు, మీరు కాదు, పద్మమ్మ గారు, నేను పద్మమ్మ గారు అన్నారు, పద్మావతమ్మ గారు కాదు. కళ్యాణమ్మ గారు, గురువు గారు నేను చెప్తాను. చెప్పండి, అందుకే కదా పిలిచింది, చెప్పండి. నాగేశ్వరయ్య గారు. భరత శ్రేష్ఠ, తస్మాత్ కావున, త్వం నీవు, అదౌ మొదట, ఇంద్రియాని ఇంద్రియములను, నియమ్య నిరోధించి, జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానమును విజ్ఞానమును నశింపజేయు, ఏనం పాప్మానం ఈ పాపిని, ప్రజహి చంపుము. తాత్పర్యం. కావున ఓ భరతశ్రేష్ఠ, నీవింద్రియములను నియమించి వశములో నుంచుకొని పాపియగు నీ కామమును విడుము. ఈయది జ్ఞాన విజ్ఞానములను నశింపజేయును. ఈ పాపి, ఆ పాపి ఎవరు? చంపేయి. ఏనం పాపమానం ప్రజహి, మంచిగా అంటే ప్రకృష్టంగా, జై అంటే చంపండి, చంపేసేయండి. చంపేశారా? నాగేశ్వరయ్య గారు, చంపేసేయండి. నాగేశ్వరయ్య గారు వింటున్నారా? చంపేసేయండి. దేన్ని చంపేస్తారు? ఒక వ్యక్తి చెడ్డవాడు, దొంగ, దుష్టుడు, అని చంపేద్దామా? వ్యక్తిని చంపేయడమా? ఎవరిని చంపాలి? ఎవరిని చంపడం? చెప్పండి, ఎవరిని చంపేసేయాలి? ఎవరిని చంపుతున్నారు ఇప్పుడు ప్రపంచంలో? మనుషులను చంపుతున్నారు. పరిష్కారం అవుతుందా? పరిష్కారం అవుతుందా? వినట్లేదా? వినిపించట్లేదా?
కాదండి, పరిష్కారం కాదు. ఇంకెక్కువ అవుతుంది గురూజీ. పరిష్కారం కాదు కదా, ఇంకెక్కువ అయిపోతుంది అది. ఇప్పుడు చంపితే ఏమవుతుంది? మరి దేన్ని చంపుతున్నారు? దేన్ని చంపాలి? అసలు చంపాల్సింది దేన్ని? ఆ చెడు అంతులేని పాపము ప్రక్రియను చంపాలి. ఇక్కడ ఏమన్నారు? ఆదౌ మొదట దేన్ని చంపాలి? ఇంద్రియాని ఆదౌ నియమ్య అంటే నిరోధించి. ఇంద్రియాన్ని చంపనట్లేదు. మీ ఇంద్రియాన్ని చంపకండి. దేన్ని చంపాలి? పాపిని. ఏ పాపి? ఏ పాపిని చంపుతారు? కామం అనే పాపం. మర్చిపోయారు. పాపి ఎవరు? కామము. అంత ఇందాక ఏం చెప్పుకుంటున్నాం? కామం చెప్తున్నాం కదా. అవును గురూజీ. కామం పాపి ప్రజ మంచిగా చంపేసేయండి అంటే కామం చంపుతారా? కామం వెనుకున్న దాన్ని చంపుతారా? కామాన్నే చంపాలి. కామాన్ని కారణం. కామాన్ని ఎలా చంపేస్తారు? కామానికి కారణం ఉంది కదా. అవును. కారణం ఏమిటి? అజ్ఞానం. మళ్ళీ అక్కడే రజోగుణం. ఇందాక ఏమిన్నారు? కామం వెనుక ఏముంటుంది? కామానికి కారణం ఏంటి? రజోగుణం కదా. విన్నారా అసలు? రజోగుణం యొక్క ఆధిక్యతను చంపాలి కదా గురూజీ. మొత్తం చంపితే కూడా ఇబ్బంది ఆధిక్యత, కదా. పెత్తనాన్ని, రజోగుణ యొక్క పెత్తనాన్ని చంపండి. అది మన కంట్రోల్లో ఉండాలి. దాని కంట్రోల్ మనం ఉండకూడదు. అది చంపండి. దాని కంట్రోల్ ఉండడం మానుకోండి. అది ముఖ్యం. చంపాల్సింది అది. ఎలా చంపేస్తారు? ఏ ఆయుధంతో? కత్తితోనా? ఆటం బాంబుతోనా? జ్ఞానం అనే ఆయుధం. జ్ఞానం, విజ్ఞానం, విద్య అనే ఆయుధంతో చంపండి. చీకటి బాగుంది ఏడుస్తారా ఏంటి? కోపగించుకుంటారా? చీకటి ఉంది, కోపగించుకుంటారా? లేదు. భయపడండి. చీకటి అంటే భయం కదా. చీకటి అంటే భయం. మరి అది ఉండాలి కదా. చీకటి అంటే భయపడుతున్నాం లేదా కోపడుతున్నాం అంటే ఏం లాభం? చీకటి అంటే కోపం కూడా రావద్దు, భయం కూడా రావద్దు. ఒక దీపం వెలిగించండి, సరిపోతుంది కదా. అలాగే అవిద్య బాగా అవిద్య ఉంది అనుకోకండి, అని భయపడకండి. విద్యను నింపండి, అన్ని పారిపోతాయి. విద్య అనే ఆయుధంతో రజోగుణాన్ని అదుపులో పెట్టుకోండి. దాని పెత్తనాన్ని దగ్గర రానివ్వకండి. ఆ పెత్తనం లేకుండా ఉంటే చాలు. రజోగుణం చెప్పినట్టు వినకండి. అప్పుడు కామం కూడా మన అదుపులో ఉంటుంది. ఈ పాపి మనం చెప్పినట్టు వింటాడు. పాపిని చంపాలి. ఈ రకంగా చంపాలి పాపిని. చీకటిని ఎలా చంపుతాము? చీకటిని చంపమంటే వెలుగుతో చంపాలి. చీకటిని పట్టుకోలేం కదా. చీకటి పట్టుకోవడం. అసలు చీకటి అంటే ఏమిటి? చీకటి కారణం ఏంటి? చీకటి ఎందుకుంది? అజ్ఞానం. చీకటి ఎందుకుంది? ప్రశ్న. చీకటి ఎందుకుంది అంటే వెలుతురు లేకపోవడం గురించి సూత్రం వచ్చింది సంఖ్య దర్శనంలో. భావము అనండి. అభావము. భా అంటే ఏంటి? ప్రభా. భా అంటే ప్రభా. అభావం అంటే కాంతి లేకపోవడం, వెలుగు లేకపోవడం. లేకపోవడం, ప్రభ లేకపోవడం. భావము. అభావం. ఎంత సంక్షిప్తంగా ఉంది సమాధానం చూడండి. చీకటి కారణం అభావము. లేకపోవడం, వెలుగు లేకపోవడం కారణం. మనకు అవిద్య ఉందంటే కారణం ఏంటి? విద్య లేకపోవడమే. అంతే. విద్యను పెంచుకోండి, అవిద్య అదే పారిపోతుంది, ఉండదు. తర్వాత శ్లోకం చూడండి. ఇంద్రియాణి పరాణి ఆహు. ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్య. తర్వాత ఏముంది అక్కడ? కొత్త పుస్తకం. మనసస్తు ఏది సూక్ష్మము ఏది బలము చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఈ 2 శ్లోకాల్లో ఇంద్రియాని పరాణి ఆహుహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతః తు సహ. చివరికి అతడు. ఇంద్రియాని పరాణి. ఇంద్రియాని పరములు అంటే సూక్ష్మములు. ఆహు అంటారు. ఇంద్రియేభ్య దానికంటే పరం మనసః తు మనసస్తు పరా బుద్ధి. తర్వాత యో బుద్ధే పరతః తు పరతస్తు సహ అతడెవడు? చెప్పండి, అర్థం చెప్పండి. ఎవరైనా? రమాదేవి గారు చెప్పండి. ఇంద్రియాణి ఇంద్రియములు, పరాణి ఆహు సూక్ష్మములనిది. ఇంద్రియేభ్య ఇంద్రియముల కంటే మనస్సు, పరం సూక్ష్మం, మనసః
మనస్సు కంటే బుద్ధి బుద్ధి పరా సూక్ష్మము. యహ ఎవడు బుద్ధేహ బుద్ధి కంటే పరతః పరమైన వాడో సహ వాడు ఆత్మ పురుషుడు. తాత్పర్యము. కాని అర్జున, ఈ ఇంద్రియములు సూక్ష్మములు, వాని కంటెను మనస్సు సూక్ష్మము, దానికంటేనే బుద్ధి సూక్ష్మము, అంతకంటెను ఆత్మ జీవుడు మిక్కిలి సూక్ష్మము. ఈ కింది చదవాల గురుజీ. చదవండి. కన్ను, ముక్కు, చెవులు మున్నగు ఇంద్రియములు కనబడుచున్నవి కదా, అవి ఎట్లు సూక్ష్మములు అందురేమో. ఈ కనబడు నేత్రాదులు ఇంద్రియ గోళకములే కాని ఇంద్రియములు కావు. వీనిలో నింద్రియములు సూక్ష్మములై యుండును. రూపము, గంధము మున్నగు విషయములను గ్రహించినప్పుడు అవి యున్నట్లు మన ఊహింతుము. రూపాదులను గ్రహింపని కన్నులు, చెవులు ఇంద్రియములు కావు. మనసు నేత్రాది ఇంద్రియముల కంటెను ఎక్కువ సూక్ష్మము అని నిశ్చయాత్మకము. దానికంటే ఆత్మ జీవుడు మిక్కిలి సూక్ష్మము. అహం పదవాచ్యమై కర్తృత్వ కృత్యాదుల వలన భోక్తృత్వాదుల వలన కృత్యాదుల వలన అందరకు నాత్మ తెలియబడుచునే యుండును. కర్త అంటే కర్త చేయడం ద్వారా, భోక్త అంటే అనుభవించడం ద్వారా, ఇటువంటి మొదలగు వాటి ద్వారా ఆత్మ ఉందని తెలుస్తుంది అంతే. ఇక్కడ జీవుడు ఆత్మ మిక్కిలి సూక్ష్మం అని చెప్పడానికి ఇక్కడ సహనే శ్లోకంలో సహ ఉంది. బుద్ధేహే పరతస్తు సహ. సహ అంటే అతడెవరు అన్నమాట ఎక్కడొచ్చింది చెప్పండి. ఎక్కడొచ్చింది? సహ అంటే అతడంటే ఎవరు? ఎక్కడొచ్చింది అన్నమాట? ఎక్కడొచ్చింది? ఇంద్రియాన్ని మనోబుద్ధేహే అధిష్టానం ఉచ్యతే ఏతైర్ విమోహయతి ఏష జ్ఞానం ఆవృత్య దేహినం దేహి. భగవద్గీతలో ఆత్మ పేరు రాకుండా, ఆత్మ అది అనకుండా దేహి దే అంటాడు. గమనించండి. నైనం చిందంతి శాస్త్రం అక్కడ కూడా ఆత్మ పదం లేకుండా, అంతకుముందు దేహి పదం వచ్చింది. దేహి అంటే దేహంలో ఉండేవాడు. ఎవడు దేహంలో ఉండేవాడు? జీవుడే, జీవాత్మ, ఆత్మ మనమే. శబ్దాలు గమనించండి. భగవద్గీతలో సామాన్యంగా దేహి అనే పదం వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఆత్మ పదం రాదు. ఆత్మ అంటే పరమాత్మ అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం వేరే తీసుకున్నారు, దేహి అన్నారు. దేహి ఇది. తర్వాత చివరి శ్లోకం. ఏవం బుద్ధి అంటే దేనికంటే ఏది సూక్ష్మము? అందరికంటే సూక్ష్మం ఏమిటి? ఆ విషయంలో ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రు మహాబాహు కామరూపం దురాసదం. ఎవరు? మహేశ్వరమ్మ గారు, మహేశ్వరి. ఓం గురుజీ. చివరి శ్లోకం. ఏవం బుద్ధి ఏవం ఇట్లు బుద్ధేః పరం బుద్ధ్వా బుద్ధి కంటే సూక్ష్ముడని ఎరిగి ఆత్మానం ఆత్మన సంస్తభ్య తనను తానే సంబాళించుకొని మహాబాహో అర్జున కామరూపం దురాసదం శత్రుం కామమనడి కఠిన శత్రువును జహి చంపుము. తాత్పర్యము. కావున అర్జున, పైన చెప్పినట్లు ఆత్మ సూక్ష్మతను క్రమముగా గుర్తించి మనస్సును వశపరుచుకొనవలయును. దాని మూలమున ఇంద్రియములను లోబరుచుకొని కామమును జయింపుము. ఇది చదవాల గురించి బ్రాకెట్ లో ఉన్నది. కామమును జయించుట సులభము కాదు. దానిని జయింపని మనుజుడే తాను కోరుకున్నను కామ ప్రేరితుడై దుష్కార్యములను చేయును, పాపముల నాచరించును. అవి నెరవేరని నాడు క్రోధవశుడై ఇతరులకు అపకారము చేయును. అపకారం చేస్తాడు.
ఎందుకు అపకారం చేస్తాడు క్రోధవశుడై అంటే కోరికలు నెరవేరినప్పుడు ఎవరికైనా అంతే, మన కోరికలు నెరవేరితే ఓపిక ఉండదు, కోపం వస్తుంది, అపకారం చేస్తాం, తిట్టేస్తాం, కొట్టేస్తాం, ఏదో చేసేస్తాం. ముఖ్యంగా కామన్ చేయించాలి, అది సులభం కాదు నిజానికి. దాని కారణం పట్టుకోవాలి. రజగుణం ఉంది. రజగుణం ఎందుకు ఉంది? బాగా మటన్ చికెన్ తింటే, పచ్చళ్ళు మసాలాలు తింటే, చెత్త చెత్త తిండి తింటే, పిండి వంటలు తింటే, నీలో పచ్చళ్ళు తింటే, నీలో పిండి వంటలు తింటే తమగుణం పెరుగుతుంది, రజగుణం పెరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభించండి. ఎవరైనా సాధన చేసుకోవాలి, రజగుణాన్ని తమగుణాన్ని అదుపులో ఉంచుకోవాలంటే భోజనం నుంచి. ఇది సూత్రం. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి. చాందోగ్యోపనిషత్తులో వస్తుంది అది, ఆ శ్లోకం చివరిలో. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? కారణం తెలుస్తుంది కదా, ఏం చేయాలో, ఏం చేస్తారు చెప్పండి. ఆహార ఆహారాన్ని నియమాలు మార్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? ఈ గుణాల పెత్తనం ఉండదు. గుణాల పెత్తనం ఉండకూడదు. మనం చెప్పినట్టు వినాలి. వినాలంటే మన భోజనం మార్చుకోవాలి. అలాగే ఆహారం కాదు, ఆహారం కూడా సరిపోదు, మన వ్యవహారం కూడా మార్చుకోవాలి. అకస్మాత్ ఏం మారదు. మన లోపల సంస్కారాలు ఉంటాయి, పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి, ఈ జన్మ సంస్కారాలు ఉంటాయి. అవి మనకంత శక్తి ఉండదు, అంత యోగ్యత ఉండదు, సరిపోదు మన శక్తి, మన బలం. అప్పుడు ఏం చేయాలి? సరిపోయినప్పుడు ఏం చేస్తారు? శక్తి సరిపోకపోతే ఏం చేస్తారు? సాధన ఎక్కడి నుంచి చేసుకుంటారు? భగవంతు నుంచి తీసుకోవాలి. అందుకే భక్తి అవసరం, ఈశ్వరోపాసన అవసరం. మనం ఎంత ప్రయత్నం చేసినా పూర్తిగా శుద్ధి చేసుకోలేము, అంత శక్తి మనకు లేదు. ముఖ్యంగా పూర్వజన్మ సంస్కారాలను పూర్తిగా శుద్ధి చేసుకోవాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం చాలా అవసరం. అందుకే భగవంతుని మెప్పించే ప్రయత్నం చేయండి. ఆహారం మార్చుకొని అన్ని మార్చుకున్నప్పుడు కూడా చివరికి మళ్ళీ భగవంతుని యొక్క సహకారం అవసరం. అందుకే ఈశ్వర భక్తి ఉండాలి, ఈశ్వరోపాసన ఉండాలి, సమర్పణ ఉండాలి. దానికి మన మనసును, బుద్ధిని, ఇంద్రియాలను సాత్వికం చేసుకోవడానికి ఆహారం సాత్వికం ఉండాలి. శుద్ధ సాత్విక ఆహారం, శాకాహారం కాదు సుమా. శాకాహారం చెప్పేసి తామసిక ఆహారం, రాజసిక ఆహారం తీసుకుంటే సరిపోదు. శాకాహారులే కానీ సాత్విక ఆహారం కావాలి. శుద్ధ సాత్విక శాకాహారం అది అవసరం యోగాభ్యాసానికి. ప్రయత్నం చేయండి. ఏది అనుకూలమో ఏది కాదు చూసుకోండి. అప్పుడు అంటే ఇది తినండి తినకండి నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు కూడా, ఏ ఋషి చెప్పలేరు. ఏ శరీరానికి ఏది అవసరమో ఎవరికి వారే చూసుకోవాలి. మీ శరీరానికి ఏది అనుకూలం చూసుకోండి. ఏమైనా తినండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంద్రియాలు మీరు చెప్పినట్టు వినాలి. లోపల ఉన్నటువంటి ఈ రజగుణ తమగుణాలు వాటి పెత్తనం ఉండకూడదు. మీ మనసు మీ అదుపులో ఉండాలి, అది ముఖ్యం. మీలో ఉన్న విద్యను, జ్ఞానాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో విన్నారు, ఎంతో అనుభవం ఉంది, ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఉపయోగించుకొని రావాలి. ప్రపంచంలో ఉపయోగించుకున్న వాడే బుద్ధిమంతుడు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా గమనించండి. ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, హాయిగా ఉంటున్నారు. ఉపయోగించుకోలేక ఏడుస్తున్నాం మనం, తెలిసి కూడా. ఏడవకండి. ఇంకా సందేహాలు ఓం గురుజీ, చెప్పండి. ధార్మికమైన కామనలు కరెక్టేనా గురుజీ? ధార్మికమైన కామనలు ఉండాలి, మంచిది. అభీష్టములు. ఓం శన్నో దేవి అభీష్టే ఆపో భవంతు పీతయే, సంధ్య మంత్రంలో మొదటి మంత్రం వస్తుంది, ఉద్దేశ మంత్రం. ధార్మిక కామనలు ఉండాలి. ధార్మికం అంటే మళ్ళీ వేదములు చెప్పినట్టు, వేదములు చెప్పినట్టు ఉండడమే ధార్మిక కామనలు. వేదవిహిత కర్మలు అంటారు. ధర్మపూర్వకం ఉండాలి. మన సంపాదన కానీ, మన వ్యవహారం కానీ, మన ఏదైనా కానీ ధర్మపూర్వకం ఉండాలి. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పురుషార్థములు 4. ముందు ధర్మమే. ధర్మం గురించి తెలియాలంటే వేదాధ్యయనం చేయాలి, వేదానుకూల శాస్త్రాలు అధ్యయనం చేయాలి. సంక్షిప్తంగా అనుకుంటే మనుస్మృతి అధ్యయనం చేయండి. మనుస్మృతులు అన్నీ వస్తాయి, మొత్తం జీవితం, సృష్టి అన్నీ వచ్చేస్తాయి. లేదా సంక్షిప్తంగా మొత్తం అర్థం కావాలంటే సత్యార్థ ప్రకాశం 1 నుంచి 10 సముల్లాసం వరకు, ముఖ్యంగా అంటే ముందు 2వ సముల్లాసం, 2వ సముల్లాసం నుంచి 10వ సముల్లాసం వరకు అధ్యయనం చేయండి. అది కూడా కాదు, అర్థం కావట్లేదంటే ముందుగా ఆర్యోద్య శరత్నమాల 100 శబ్దాలు ఉంటాయి. 100 శబ్దాలకు అర్థాలు ఉంటాయి, నిర్వచనాలు. 100 శబ్దాలు, చిన్న పుస్తకం. అది ముందు అధ్యయనం చేయండి, చాలా విషయాలు తెలుస్తాయి అందులో కూడా. 100 శబ్దాలే కానీ చాలా విషయాలు వస్తుంది అందులో.
లేదా సత్యార్థ ప్రకాశం చివరి పేజీలు ఉన్నాయి. దాని పేరు సమంతవ్య వ్యామంతవ్య ప్రకాశం, అంటే సమంతవ్య అమంతవ్య. అంటే మహర్షి దయానంద సరస్వతి గారు దేన్ని ధర్మం అంటారో దేన్ని అధర్మం అంటారో అందులో చెప్పడం జరిగింది. శాస్త్రాల సత్యార్థ ప్రకాశం యొక్క సారమంతా అందులో ఉంది. ఒక 2-3 పేజీలు, ఎక్కువ అవసరం లేదు. అక్కడ నుంచి ప్రారంభించండి. అధ్యయనం చేసేవారు చాలా విషయాలు తెలుస్తాయి. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అన్నీ తెలుస్తాయి. ఇది మార్గదర్శనం. ఇంకా గురూజీ మనస్సు సూక్ష్మము, మనస్సు కంటే బుద్ధి సూక్ష్మని ఉంది గురూజీ. అంటే మనస్సు బుద్ధి ఒకటే కదా గురూజీ? అది నాకు సందేహం. కాదు, అంతఃకరణంలో వేరు వేరు వస్తాయి కదా. బుద్ధి నిర్ణయం చేసినప్పుడు బుద్ధి, మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఇంద్రియాల వెనుకొని ఇంద్రియాలు నడిపిస్తుంది. అంటే ఇంద్రియాలు చేసేప్పుడు మనసు ఉంటేనే, మనసు లేకపోతే మనం కళ్ళతో చూసి కూడా చూడలేం కదా. కానీ మనస్సు మాత్రం ఒకటే, కానీ పని చేసేటప్పుడు వేరు వేరుగా పీలుస్తాం, అంతే కదా గురూజీ? మనం ఇప్పుడు వీడియోని చూడాలి, వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో వీడియో చూడండి అంటే ఒక్కోసారి ఒకటే అది చేసే పని బట్టి వేరు వేరు కూడా చెప్పడం జరుగుతుంది. చిత్తమన్నా మనసు అన్న ఒకటే. ఒక్కోసారి మనసు అంటే బుద్ధి, బుద్ధి అంటే మనసు. అంటే శాస్త్రాల్లో వేరు వేరు తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనుస్మృతిలో బుద్ధిని మనసు అంటాడు. అక్కడ మనుస్మృతిలో. న్యాయదర్శనంలో బుద్ధి అంటే జ్ఞానం, బుద్ధి అంటే బుద్ధి కాదు జ్ఞానం, జ్ఞానాన్ని బుద్ధి అంటాడు అక్కడ. అలా అంటే శాస్త్రాన్ని బట్టి కూడా అర్థం మారుతుంది. ఇక్కడ మాత్రం బుద్ధి అంతఃకరణం, బుద్ధి వేరు, మనసు వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు. అంతఃకరణాలు 4: మనోబుద్ధి చిత్త అహంకారం. అటువంటిప్పుడు మనసు వేరు, చిత్తం వేరు, బుద్ధి వేరుగా తీసుకోవాలి. బుద్ధి నిర్ణయం చేసినప్పుడు బుద్ధి, సంకల్పాలు వికల్పాలు చేస్తే మనస్సు, చిత్తం సంస్కారాలు మన ఆలోచనలు చేస్తాం అప్పుడు. అంటే మన వృత్తులు వేసేవి మన చిత్తంలో సంస్కారం బట్టి, అప్పుడు చిత్తం అంటాం. అందుకే యోగ దర్శనంలో చిత్తం అన్నారు, బయట వ్యవహారంలో మనసే. మళ్ళీ ఇంకా నమస్తే గురూజీ, ధన్యవాదాలు. బుద్ధి అంటే నిర్ణయం చేసినప్పుడు ఉపయోగించుకోండి. నిర్ణయం చేస్తాం కదా, అప్పుడు బుద్ధి పని చేసినట్టు లెక్క. అందుకే బుద్ధి సూక్ష్మం అంటాం. మనసు స్థూలమే, నిర్ణయం చేసినప్పుడు ఇంకా సూక్ష్మంగా ఆలోచించాల్సి వస్తుంది. దానికంటే బుద్ధి కంటే సూక్ష్మం ఆత్మ, సహా అతడు, దేహి, జీవుడు, జీవాత్మ. అది నేనే, ఆ జీవాత్మ నేనే. ఇంకా విషయాలు పట్టుకోండి, సూక్ష్మం పట్టుకొని వాడుకోండి, ఉపయోగించుకోండి. మీరు ఉపయోగించుకుంటేనే మీకు విద్య వచ్చినట్టు, లేకుంటే విద్య వచ్చినట్టు కాదు, బుద్ధి ఉన్నట్టు కాదు. బుద్ధి అంటే నిర్ణయం చేయాలి. నిర్ణాయక శక్తి లేదనుకోండి, మీకు బుద్ధి లేనట్టే, అంటే బుద్ధి పనిచేయనట్టే, బుద్ధి సరిపోనట్టే కదా. ముగించేద్దామా? ఇంకేమైనా ఉన్నాయా అడిగేవి? ముగించేద్దాం, టైం బాగుతుంది. కళ్ళు మూసుకొని ఒకసారి ఓంకారం చేద్దాం. ఒకసారి దీర్ఘ శ్వాస. శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. ఈ విశుద్ధ భౌతికం అందించినటువంటి గోపదేశ శాస్త్రి గారికి, తెలుగులో వారి గురుగారు ఆత్మానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ కూడా పరమపిత పరమాత్మ శుభాశీస్సులు తరించాలి. ఈ జన్మలోనే ప్రయత్నం చేయండి, పురుషార్థం చేయండి. ఓం శం. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ.